వెల్కమ్ టు డిబేట్. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలపై పార్లమెంటులో గలమెత్తేందుకు వీలుగా అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్లో ఉదయం 11 గంటలకు అన్ని పార్టీల ఎంపీల సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు అన్ని పార్టీల ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి రావాలని ఆహ్వానించారు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రం తరపున అన్ని పార్టీల ఎంపీలు గళమెత్తాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా విభజన చట్టంలో పేర్కొన్నటువంటి బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన వర్సిటీకి నిధులు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ భేటీకి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, అలాగే విశ్లేషకులు డాక్టర్ శేషు కూడా మనతో పాటు అందుబాటులోకి వచ్చారు. అందరికీ నమస్కారం. రైట్, దిలీప్ కుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కొంచెం సౌండ్ పెంచండి సార్. యా, దిలీప్ కుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? సార్ మీ దగ్గర కొంచెం సౌండ్ పెంచండి. యా, షూర్. ఓకే శేషు గారు. రైట్, దిలీప్ కుమార్ గారు మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. ఒకసారి వెంకటరెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. వెంకటరెడ్డి గారు, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని అన్ని పార్టీల ఎంపీలతో ఒక మీటింగ్ పెడుతుంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కే అందరికీ ఫోన్ చేసి పిలిచారనేది సమాచారం. ఏంటి, కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కూడా పిలిచారు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగా పిలిచారా? వెళ్తున్నారా మీటింగ్ కి? మీకు అలాగే జీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానల్ వీళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు కేంద్ర రాష్ట్రం గురించి, రాష్ట్ర అవసరాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల కాలంలో దగ్గర 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉంది. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రతిదాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. రాష్ట్రాలు బాగుపడితే దేశ అభివృద్ధి కూడా బాగుపడుతుంది. వికసిత భారత్ కోసం కష్టపడాల్సి వస్తుంది, కష్టపడాలి కూడా అని చెప్పేసి ఈరోజు నిర్ణయాలు ఉంటాయి. ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ పేపర్లోనే చూశాను. మరి పిలిచారో లేదు నాకు తెలియదు, కానీ ఒకవేళ నిజంగానే పిలిచి జెండాలు పక్కన పెట్టి ఎజెండా ఏంటో తెలిస్తే మాత్రం డెఫినెట్ గా దానికోసం మరి చర్చించే అవకాశాలు ఉంటాయి. కానీ ఓన్లీ ఇప్పుడు కొన్ని ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు, తాగునీరు. ఈ సాగునీరు కోసము మరి ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. మనకు తెలుసు, గత ఐ థింక్ లాస్ట్ 2-3 days బ్యాక్ కూడా మన కృష్ణా నీళ్ళని వాడుకోలేకపోతా ఉన్నాం, గోదావరి నీళ్ళని వాడుకోలేకపోతా ఉన్నాం. రకరకాల పెండింగ్ ప్రాజెక్టులు అట్లాగే ఉన్నాయి. పనికిమాలిన ప్రాజెక్టులను కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి దానిని వాడుకోలేకపోతా ఉన్నాం. ఈ ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి నది మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దగ్గర 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టి దాన్ని వాడుకోలేకపోతాను. అలాంటిది మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు విస్మరించారో, ఎందుకు కట్టలేదో, ఎందుకు పూర్తి చేయలేదో 10 సంవత్సరాల కాలంలో అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో దాన్ని బేసిక్ ఏంటంటే, ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తయితే దగ్గర రంగారెడ్డి జిల్లాకి కాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ ఈ జిల్లాలు, ఈవెన్ హైదరాబాద్ కూడా తాగునీళ్ళు ఓకే వెంకటరెడ్డి గారు, డిస్కస్ చేద్దాం, డీప్ గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి దిలీప్ కుమార్ గారు అందుబాటులోకి వచ్చారు. దిలీప్ కుమార్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే, చెప్పండి. దిలీప్ కుమార్ గారు, ఈ రోజు భేటీ 11 గంటలకు ఎంపీలందరినీ కూడా ఇన్వైట్ చేశారు, ఆల్ పార్టీ ఎంపీస్. ఏంటి ముఖ్యంగా ఏ అంశాల మీద డీప్ గా డిస్కస్ చేయబోతున్నారు? ఏమంటారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? సారీ. ఈ రోజు 11 గంటలకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి అధ్యక్షతన మీటింగ్ జరగబోతుంది. ఆల్ పార్టీ ఎంపీస్ ఏ అంశాలు, ఎజెండాలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? అవును, మీకు ఒకటేమో ఈ పునర్విభజన సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా దాంట్లో డిస్కషన్కి వస్తాయి. తర్వాత విభజన సమస్యలు చాలా ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆ విభజన సమస్యల పరిష్కారమైనటువంటి పరిష్కృతంగా ఉన్నటువంటి చాలా ఉన్నాయి. దాని గురించి ఒకటి. తర్వాత పార్లమెంట్ లో మొన్న బడ్జెట్ సమావేశాల కంటే ముందు సీఎం 132 lakh crores సంబంధించినటువంటి
రకరకాల ప్రాజెక్ట్స్ కు సహాయపడిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో నిర్మలా సీతారామన్ గారు ₹1 కూడా మన తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదని మనందరికీ తెలుసు. కాబట్టి తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు అది ఎవరైనా కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, కాంగ్రెస్ కానీ, మనకున్నటువంటి సమస్యల మీద చర్చించాల్సిన అవసరం ఉంది అనేది మనందరికీ తెలుసు. సో దాని గురించి, ఆ అంశాల గురించి ప్రధానంగా ఈరోజు చర్చ ఉంటుందని నేను భావిస్తున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ డిలిమిటేషన్ కూడా ఉంది. ఎందుకంటే సీఎం వాయిస్ మనం విన్నాం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు, బీజేపీ కక్ష కట్టింది, ఈ ప్రాంతాల్లో బీజేపీకి తక్కువ స్థానాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు పునర్విభజనలో డిలిమిటేషన్ అడ్డం పెట్టుకొని దక్షిణాదికి అన్యాయం చేసినట్టు అవకాశం ఉంది. మరి తెలంగాణకు కూడా అదే పద్ధతిలో అన్యాయం జరుగుతున్నటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా కాన్సెన్సస్ తీసుకురావడానికి బహుశా అఖిలపక్ష సమావేశం అనేది ఉపయోగపడుతుందని వాళ్ళు భావించి ఉండొచ్చు. మంచి సాంప్రదాయమే కూడా. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేయడానికి అందరి అభిప్రాయాలు తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే రాష్ట్రం యొక్క ప్రయోజనాలు అనేది పొలిటికల్ గా ఎవరు ఏ పార్టీ అయినా, ఎవరిది ఏ ఎజెండా అయినా రాష్ట్రం అనే సబ్జెక్ట్ వచ్చేవరకల్లా అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఒక కీలక సమావేశంగానే భావిస్తున్నాం. రైట్. రామూర్తి గారు ఒక కీలక సమావేశం జరగబోతుంది ఈరోజు. దిలీప్ కుమార్ గారు చెప్పినట్టు అన్ని పార్టీలు అందరూ కలవాలి, రాజకీయాల తర్వాత రాష్ట్రం ముఖ్యం అంటున్నారు. దీంట్లో అసలు రాజకీయ ఎజెండాని ఏం కనబట్టలేదా మీకు? అందరికీ నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకు, నాతోటి డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు. వాస్తవానికి మరి పార్లమెంటు సభ్యులు అని అన్నట్టు మాకు తెలిసింది. మరి మేము పార్లమెంట్ లో ఇప్పుడు అయితే లేము, కాబట్టి రాజ్యసభలో ఉన్నాము. మరి మమ్మల్ని పిలుస్తారా పిలవరా మాకు ఇంతవరకు సమాచారం ఉన్నదా లేదా అని మాకు ఇంకా కొద్దిసేపట్లో తెలుస్తుంది. కానీ వాస్తవ రూపాలు మాత్రం బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్క దాని మీద కూడా ఈ 17 మంది ఎంపీలు పోరాడలేదు, మాట్లాడలేదు, గొంతు చెంచుకోలేదు. లేదా అక్కడ ఈ రెండు ప్రభుత్వాలు, ఒకటి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఒకటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నా కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు సంవత్సరంన్నర, దాదాపు 14 నెలలు 15 నెలలు అవుతుంది. ఏ ఒక్క ఎంపీ 8 మంది గెలిచారు. వాళ్ళు 8 మంది, 2 మంత్రులు అయ్యారు. ఇక్కడ 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నారు. కానీ ఒక్క దాని మీద కూడా ఒక నిలదీసి ప్రభుత్వాన్ని నుండి నిధులు తెప్పిస్తామనే ఒక సోయి లేదు. అందుకే అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో నిజంగా పార్లమెంట్లో లేకపోవడం వల్లే మనకు రావాల్సిన నిధులు కూడా రావడం లేదు. దానికి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ బీజేపీ అయినా ఇక్కడ వాళ్ళ నాయకులు వస్తే వాళ్ళ చెప్పులు మోయడానికి పనికొస్తున్నారు తప్ప, వాళ్ళకు ఊడిగం చేయడానికి పనికొస్తున్నారు కదా తప్ప, దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులకు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెద్దాం, ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుదాం, ఈ రాష్ట్రానికి ఎంత స్వార్థపూర్య రాజకీయాలు తప్ప, అంటే ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు తప్ప తెలంగాణ ప్రజలకు ఏమైనా చేద్దాము అనే సోయి ఈ రెండు ప్రభుత్వాలకు, రెండు పార్టీలకు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు పోతున్నాయి, మొత్తం దోసుకొని పోతున్నారు ఆంధ్ర వాళ్ళు. మరి వాళ్ళు అటు పక్క పట్టుకొని పోతుంటే ఆయన శిష్యుడైన ముఖ్యమంత్రి ఇక్కడ ఉండి ఏం చేయలేకపోతున్నాడు, అడ్డుకోలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. బీజేపీలో వాళ్ళకు తానా అంటే తందానా అంటున్నారు, వాళ్ళు సపోర్టర్సే. కాబట్టి ఈ రెండు పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి చాలా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మా పార్టీ వాళ్ళని కూడా, హరీష్ రావు గారు కూడా మొన్న అక్కడ SLBC దగ్గరికి పోయినప్పుడు కూడా చెప్పారు క్లియర్ గా, మమ్మల్ని పిలిస్తే మేము సజెషన్ చెప్తాము, సలహాలు ఇస్తాము, సూచనలు చేస్తాము. మేము ఆల్రెడీ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళం కాబట్టి పిలవాలని అన్నారు. కానీ వీళ్ళు పిలిచే అవకాశం, ఎందుకంటే నిలదీసేది మేమే కాబట్టి, అడిగేది ఈ రెండు పార్టీలను మేమే కాబట్టి వీళ్ళు పిలిచే అవకాశం అయితే కనబడతాలి. రైట్. శేషు గారు, అన్ని పార్టీల అభిప్రాయాలు మీరు విన్నారు ఆల్రెడీ ఈ మీటింగ్ సంబంధించి. మీ ఒపీనియన్ ఏంటి ఈ మీటింగ్ మీద? అందరికీ నమస్కారం. పార్లమెంట్ సమావేశాలు పునఃప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహము, పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన విషయంలో అఖిలపక్ష ఎంపీల సమావేశాన్ని కాల్ఫర్ చేసింది. ఈ రోజు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 24 మంది తోటి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలనుకున్నారు. దానికి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి 2 కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ నుండి 8 మంది ఉన్నారు, 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీజేపీ నుండి 8 మంది ఎంపీలు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎంఐఎం నుండి ఒక
లోక్సభ సభ్యులు ఉన్నారు. అంటే ఇటువైపు 12 మంది ఉన్నారు, ఖచ్చితంగా అటువైపు 12 మంది ఉన్నారు. బట్ అసలు ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు గాని, లేకపోతే 2 కేంద్ర మంత్రులు గాని, బీజేపీకి సంబంధించినటువంటి 6 లోక్సభ సభ్యులు గాని వస్తారా అనేటటువంటి ఒక ప్రశ్న మన ముందు ఉన్నది. సరే, మొత్తానికి అయితే ఈ సమావేశంలో అజెండా ఏంటి అని అంటే, ఒకటి 42% రిజర్వేషన్లకు సంబంధించి, బీసీలకు 42% లోకల్ బాడీలు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ కు సంబంధించి అది శాసనసభలో డ్రాఫ్ట్ బిల్లు ఆమోదం చేసి కేంద్రానికి పంపిస్తున్నాము. దాన్ని ఆమోదింపజేసుకోవటానికి మీ సహకారం కావాలని అడగటానికి ఒకటి అంశం ప్రతిపాదన. రెండో అంశం ప్రతిపాదన ఏంటి అంటే, ఇటీవలనే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి కలిసి ఒక 5 అంశాలను ప్రస్తావించారు. మెట్రో విస్తరణ, RRR కు సంబంధించి, సెమీ కండక్టర్ మిషన్ కు సంబంధించినటువంటిది, డ్రై పోర్ట్ కు సంబంధించినటువంటి అంశం. ఈ 5 అంశాల ప్రస్తావన మళ్ళొకసారి అజెండాలో ఇక్కడ వచ్చేది. ఇది రెండోది. మూడో అజెండా ఏంటి అని అంటే, విభజన చట్టంలో పొందుపరిచి 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి హామీలను ఎలా రాబట్టాలి అనేటటువంటి దానిపైన, ఈ 3 అంశాలపైన ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించబోతున్నారు అనే విషయాన్ని మనకి కనపడుతుంది. అయితే ఈ సమావేశం వెనుకాల ఉన్నటువంటిది ఏంటి అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా ఉంది. ఒకటి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు. ఈ 2 ప్రయోజనాలను అంతర్లీనంగా మనకు కనపడేది రాజకీయ ప్రయోజనం, బయటికి కనపడేది ఏంటి అంటే రాష్ట్ర ప్రయోజనం. ఈ 2 ప్రయోజనాలను ఆశించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఎంపీలతోటి అఖిలపక్ష సమావేశాన్ని పెట్టింది. ఎందుకు అనంటే, ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి విజయాలను సాధించింది. అంటే భారతీయ జనతా పార్టీ మంచి విజయాలను సాధించినటువంటి నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీని ఇరుకునబెట్టేటటువంటి నేపథ్యంలో ఈ అంశాల అజెండాని ముందుకు తీసుకొచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ఇంకా రెండోది ఏంటి, రాష్ట్ర ప్రయోజనం ఏంటి అనంటే, గత 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా ఉన్నటువంటి అంశాన్ని బయటకు తీయాలి, ఎత్తి చూపాలి, పార్లమెంట్ సాక్షిగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు పోరాడాలనేది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఒక విషయం ఏంటి అంటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తేడా కనపడుతుంది. గత ప్రభుత్వం ఏంటి, ముఖ్యంగా 2018 నుంచి 2023 వరకు రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం తోటి ఒక కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో అప్పటి ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాంతో మనం రావాల్సినటువంటి అనేక ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా తరచూ కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని, హోంశాఖ మంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి రిక్వెస్ట్లు, రిక్విజేషన్స్ ఇవ్వటం అనేది అభినందించాల్సినటువంటి అంశమే. ఇటీవల 36 సార్లు కలిసిండే 3 పైసలు తీసుకురాలే. మరి ఒక్క నిమిషం 3 పైసలు తీసుకురాలే. 3 పైసలు తీసుకురాలే. రామ్మోహన్ ఆగన, ఎందుకు ఇంటర్ఫేర్ చేస్తావు? నీకు కూడా పోయిందే ఏంది డిబేట్? వాస్తవాలు అంటే వాళ్ళు సరైన, మీరు ఒక మాట అన్నారు, అందుకని నేను ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. మీరు ఒక మాట అన్నారు, ఆ గత ప్రభుత్వం సఖ్యత లేకపోవడం వల్ల మనకు రావాల్సిన రాలేదని. మరి ఈయన 36 సార్లు తిరిగారు. మరి నువ్వు విశ్లేషకులుగా నువ్వు చెప్పాల్సింది పోయి ఉల్టా మాట్లాడితే రామ్మోహన్ ఆగన్న 100 డిబేట్ లో పాల్గొన్నావు. డిబేట్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇటీవల రామ్మోహన్ అన్న, ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 1.65 లక్షల కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చింది. ఏ ప్రతిపాదనని ఆమోదింపజేయలేదు అనేటటువంటి విషయం మనకు తెలుసు. విభజన చట్టంలో ముఖ్యంగా తెలంగాణలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకి నిధులు ఇవ్వలేదని మనమే మాట్లాడినాం. 38,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డికి కూడా నిధులు ఇవ్వలేదని మనమే మాట్లాడుతున్నాం కదా. ఆ విషయాలను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలి కదా. జాతీయ రైల్వే ప్రాజెక్టుల విషయంలో ముందు పెట్టాలి కదా. తర్వాత జాతీయ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ముందు పెట్టాలి కదా. ఐటీఐఆర్ కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏమైందనేది అడగాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఐఐఎం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ ఉన్నది, అది ఇవ్వలేదనేటటువంటి అంశాన్ని ముందు పెట్టాలి కదా. ఇనుముకు పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏమైందనేటటువంటి విషయాన్ని అడగాలి కదా. కాబట్టి విభజన చట్టంలో చాలా అంశాలు మనకు రాలే, వాటిని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎంపీల బాధ్యత ఏంటది, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కలిసికట్టుగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంటది. పార్లమెంట్ లో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు లేవనెత్తాల్సిన అవసరం ఉంటది, చర్చించాల్సినటువంటి అవసరం ఉంటది. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా,
తెలంగాణకి ఏమేమి ఇచ్చామని ప్రశ్న అడిగితేనే కదా. కాబట్టి మళ్ళా పార్లమెంట్ సమావేశాలు పునఃప్రారంభం అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక అజెండాని ఎంపీల ముందు పెడుతుంది. ఆ ఎంపీల ముందు పెట్టి ఇవన్నీ ఓకే శేషు గారు, దిలీప్ కుమార్ గారు మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి మీద కిషన్ రెడ్డి గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. సైంధవుల్లా తయారయ్యారు, ప్రధానమంత్రి రాష్ట్రానికి ఏదో చేద్దాం అనుకున్నా కూడా అడ్డుపడుతున్నారు లాంటి కామెంట్స్ చేశారు. నిన్న ఒక సదస్సులో మాట్లాడుతూ డీలిమిటేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా కేంద్రం దక్షిణాది మీద పగ తీర్చుకుంటుంది అంటూ కూడా కామెంట్స్ చేశారు. ఒక పక్క కేంద్రం మీద లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రుల మీద ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తూ మరో పక్క రండి కలిసి ముందుకెళ్దాం, కలిసి పనిచేద్దాం అంటే వస్తారా? డెలికేట్ ఇష్యూ అది, డెఫినెట్లీ డెలికేట్ ఇష్యూ. బట్ ఒక ఆపర్చునిటీ కూడా పక్షాలు తమ అభిప్రాయాలు చెప్పడానికి కాకుండా వాళ్లకు చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి ఏముందో కూడా చెప్పుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ ఎంపీలు నిజంగానే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఏ ప్రాజెక్ట్ అడ్డుకోవట్లేదు తెల్లారి స్టేట్మెంట్ వచ్చింది. ఒక ప్రాజెక్ట్ ని అడ్డుకున్నట్టు చూపించండి, నేను అసలు రాజీనామా చేస్తానని రేవులో మాట్లాడారు. నిజమే అయితే ఈ అవకాశాన్ని కూడా వాడుకోవచ్చు. దే కెన్ పాయింట్ అవుట్ మీరు ఏ ప్రాజెక్టులు అడిగారు, ఏది ఇచ్చారు, ఏది ఇవ్వలేదు. ఆయన ఒకసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఇక్కడ దాదాపు 9 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చామన్నారు. మన వాదన ఏంటంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఈ రాష్ట్రానికి ఇచ్చారని. కాబట్టి అదనంగా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఏంటి, అవకాశం ఉన్న నిధులు ఏంటి, ఏ ప్రాజెక్టులకు కనీసం జాతీయ హోదా అనేది ఒక రాష్ట్రానికి ఒక జాతీయ హోదా ఇవ్వాలి. మరి ఇవ్వాలి అంటే మన పాలమూరు రంగారెడ్డికి కాళేశ్వరం కాంట్రవర్షియల్ కాబట్టి పక్క పెడదాం, పాలమూరు రంగారెడ్డి కూడా తీసుకురావాలి. అప్పుడు ఆ విషయంలో అయితే ఒక యూనిటీ, ఒక ఏకాభిప్రాయం అయితే మన దగ్గర ఉండాలి కదా. పెట్టడంలో తప్పులేదు కదా. కొత్త మనకి ఇస్తుంటే మనం చెప్పకపోతే వాళ్ళు పాయింట్అవుట్ చేయొచ్చు. మనకు కావాల్సినటువంటి ప్రాజెక్టులు ఏమి ఉన్నాయో, అసలు వాటి అవసరాలు ఏంటో, ఏమైనా స్పెషల్ ప్యాకేజ్ కింద ఏమి వెళ్తారని అడగడంలో కూడా తప్పలేదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృక్పథం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ప్రొటెస్ట్ చేయొచ్చు, ఇది చెప్పేది తప్పు అనొచ్చు, లేదా అది కాదు ఇది అడుగుదామని ఆల్టర్నేట్ ప్రపోజల్స్ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఒక మంచి వేదిక, అది ఒక గుడ్ ప్లాట్ఫామ్. గత ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి కూడా మొదట 6-7 ఏళ్ళు వాళ్ళతో అంటగా బీజేపీతో చివరికి వచ్చేవరకల్లా అడ్డగులుగా తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడేది వాళ్ళకు కూడా. ఎందుకంటే కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో అప్పుడు కూడా సహకారం మన రాష్ట్రానికి అందలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అయితే కిషన్ రెడ్డి గారు సైంధవుడు అడ్డుకుంటున్నారని మీరే అని మళ్ళీ అదే సైంధవుడిని మీటింగ్ పిలిస్తే పబ్లిక్ ఏ రకంగా తీసుకుంటారు? అడ్డుకుంటున్న వాళ్ళని మీటింగ్ పిలిస్తే పొలిటికల్ కామెంటరీకి ప్రాక్టికల్ కు తేడా ఉంటుందండి. ఇప్పుడు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని సీఎం అంటే ఆయన అక్కడే అడగచ్చు, పబ్లిక్ లో కూడా అడిగాడు కదా. ఆయన ఏ ప్రాజెక్ట్ అడుగుతున్నా చెప్పు అన్నాడు. రేపు ముఖాముఖి అడగమనండి, దాన్ని ఇది ఒక డిఫరెంట్ అకేషన్. అది మన పర్సనల్ స్కోర్స్ లెవెల్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఇవి వస్తున్నాయి, ఇవి రావట్లేదు, ఇవి తేగలుగుతాం, ఇవి తేయలేము, అందరం కలిసి ఈ ప్రాజెక్ట్ అడుగుదామని చెప్పడానికి తప్పే ఉంటుంది. ఒక మంచి వేదిక కదా. గతంలో నా జ్ఞాపకం ఉండి అఖిలపక్ష సమావేశాలు అనేది గత 10 ఏళ్లలో పిఆర్ఎస్ గవర్నమెంట్ లోపల అతి తక్కువగా జరిగాయి. ఐ డోంట్ రిమెంబర్ అసలు ఇది కూడా జరిగినట్టు జ్ఞాపకం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు విపక్షాలు తమ వాదనను అసెంబ్లీలోనే కాకుండా ప్రత్యక్షంగా కూడా సీఎంకి, డిప్యూటీ సీఎంకి చెప్పగలిగేటువంటి అవకాశం అయితే ఉంది కదా. ఆ ఆపర్చునిటీ ఎందుకు మనం ఇప్పుడు తిట్టుకోదలుచుకుంటే రోజు తిట్టుకోవచ్చు. అదే పనిగా మనం రోజు తిట్టుకుంటూనే ఉన్నాం రకరకాల ఫోరంల ద్వారా. సో అది వేరే అంశం, ఇది ఒక వేరే సబ్జెక్ట్ ఇది. సో రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు రాకపోతే కూడా నెగటివ్ మెసేజ్ పోతుంది పబ్లిక్ లో. మీరు అన్నట్టు పబ్లిక్ లో ఈ అంశం సంగతి దేవుడరు, రాకపోతే అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదనేటువంటి కామెంట్ కూడా రేపు వస్తుంది కదా. సో దానికోసం అన్నా సరే వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పేది వినాలి, అధికార పక్షం చెప్పేది, వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇవ్వాలి. మళ్ళా బయటికి పోయి తిట్టుకోమనండి. వెంకటరెడ్డి గారు పాయింట్ క్లియర్. రాష్ట్ర ప్రయోజనాలు పైకి కనిపిస్తున్నాయి, వెనకాల టార్గెట్ బీజేపీ. ఎందుకంటే బంతిని మీ కోర్టులోనే వేస్తున్నారు. వెళ్తే ఒక బాధ, వెళ్ళకపోతే ఒక బాధలా ఉంది. ఏం చెప్తారు? ఈ ఆల్ పార్టీ మీటింగ్ అనేది, అఖిలపక్ష సమావేశం అనేది నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా రాజకీయ అంశాల గురించి మాట్లాడుతున్నట్టు పెడతా ఉన్నట్టుగా కనబడతా ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలి. ఎందుకు భారతీయ జనతా పార్టీని ఎందుకు టార్గెట్ చేయాలంటే గత 3 ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. అక్కడ మరి 2 ఎమ్మెల్సీ స్థానాలు భారతీయ జనతా పార్టీ విజయడంక మోగించింది. తెలంగాణ ప్రజలందరూ కూడా, విద్యార్థులతో పాటు నిరుద్యోగులు కానీ, టీచర్లు కానీ, అన్ని రంగాల ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు. ఏ విధంగానైనా కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తా ఉంది, స్పీడ్ పెంచుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ అనేది ఒక మీటింగ్ తీసుకొచ్చారు. ఆల్ పార్టీ మీటింగ్ అనకూడదేమో మనం, అన్ని పార్టీల ఎంపీల మీటింగ్ అంతే. అంతేలే. ఎందుకంటే తిట్టాల్సిన తిట్లన్నీ కూడా తిట్టి
కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని తిట్టాల్సిన తిట్టి ఈ రోజు సైందవుడు అని, అదని ఇదని ఈ రోజు మళ్ళీ అదే మరి మంత్రివర్యులని పిలుస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది. ఏం చేయాలనుకుంటాం చేస్తాం, డెఫినెట్ గా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా లేకపోతే ఎంపీలను పిలిచినా పిలవకపోయినా కూడా డెఫినెట్ గా మేము చేయాల్సింది చేస్తున్నాం. దాంట్లో డౌటే లేదు, ఎవరికి డౌట్ ఉండాల్సిన అక్కర్లేదు. అందుకే కదా ఇప్పుడు వీళ్ళు చేయనివి, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు, అబద్ధ హామీలు అవన్నీ కూడా తుంగలో తొక్కి ఏం చేయలేని పరిస్థితుల్లో డబ్బులు లేక, ఆర్థిక స్థితి బాగలేక ఇదో ఒక పెట్టినాం, ఎంపీలందరినీ పిలిచినాం, మేము మాట్లాడినాం, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, రేపు పొద్దున బురదజల్లే ప్రయత్నం చేస్తారేమో అని అనుకుంటా ఉన్నాం. అది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తారు, దాంట్లో ఇష్యూ డౌటే లేదు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఇచ్చిన హామీలు, రకరకాల హామీలు, అబద్ధ హామీలు ఇవన్నీ కూడా ఏవి కూడా ఫుల్ఫిల్ కావట్లేవు, అప్పులు లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 18,500 కోట్ల రూపాయలు మంత్లీ నెలకి ఆదాయం వస్తా ఉంటే రకరకాల రంగాల నుంచి దాన్ని 25,000 కోట్లకు పెంచాలి అని చెప్పి ఆలోచన. 6,000 కోట్ల రూపాయలు ఇది జీతాలకు పోతుంటాయి, 6,500 రూపాయలు సంక్షేమం వాటికి పోతా ఉన్నాయి. సో మిగతా ఇంకేం లేవు, మా దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అయితే వెంకటరెడ్డి గారు పోనీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇతర అంశాలు, ఈ హామీలు ఇవన్నీ కూడా పక్కన పెట్టినా కూడా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాన్ని కూడా మీ మీదకే, ఆ బంతిని కూడా మీ మీదకే నెడుతున్నారు కదా, ఎలా ఫేస్ చేస్తారు? మేము చేయాల్సింది అంతా చేస్తాం, కేంద్రం రిజర్వేషన్లు ఇవ్వలేదు అని అంటే సైంటిఫిక్ గా చేసి ముస్లింలని దాంట్లో పెట్టకపోతే, ఏది ఆ రిపోర్ట్ లో పెట్టకపోతే, రిజర్వేషన్ లో ముస్లింలు యాడ్ చేయకపోతే మాత్రం డెఫినెట్ గా చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ యాడ్ చేసుకుంటూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలను కూడా దాంట్లో యాడ్ చేసి పంపిస్తే మాత్రం డెఫినెట్ గా అది డిబేటబుల్. అది చేస్తారా చేయరనేది అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు మంత్రులు కూడా చెప్పారు, కేంద్ర మంత్రులు కూడా, బండి సంజయ్ గారు కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అది లేకుండా మా దగ్గరకు వస్తే మాత్రం మేము చర్చించే అవకాశాలు ఉంటాయి, దాని మీద పార్లమెంట్ లో పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ నిజంగానే వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు పెడితే మాత్రం ఊరుకునేది లేదని నేనేమంటున్నట్టు, ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గా కూడా ఇదంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చేయలేని ప్రభుత్వం, దాన్ని ఏదో మళ్ళీ వేరే పార్టీల మీదకి డైవర్ట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే మీరు వాళ్ళ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం చేతైన ప్రభుత్వం అయినా తెలంగాణకి ఏం చేయట్లేదు అంటున్నారు. ఎందుకు చేయట్లేదండి? డెఫినెట్ గా చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అడిగితే చేసిందా లాస్ట్ టైం 10 సంవత్సరాలలో? బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయట్లేదు? ఒకసారి రామోత్ గారే చెప్తారు. రామోత్ గారు కంటిన్యూ చేశారు, చెప్పాను కదా, దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. రైట్, ఒక్కసారి రామోత్ గారు మాట్లాడతారు. రైట్, వెంకటరెడ్డి గారు మళ్ళీ చెప్తారు. నరేంద్ర మోడీ గారు ప్లీజ్. యా, రామోత్ గారు. వెంకటరెడ్డి గారు కానీ ఇప్పుడు దిలీప్ గన్న గారికి చెప్పింది కానీ మా శేష్ గారికి నేను ఒకటే అడుగుతున్నాను. అఖిల పక్షము అని అంటే ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు, మెయిన్ పార్టీ అధ్యక్షులకు కానీ ఆ పార్టీ ప్రతినిధులు ఎవరినైనా పంపండి అని ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ ఇది స్వార్థపూర్తికంగా కావాలని ఎంపీలు పార్లమెంట్లో ఉన్న వాళ్ళను కొంతమందిని పిలుచుకొని ఏదో మమ్మ అని చెప్పే వీళ్ళే అంటున్నారు. కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు సజెషన్లు ఇవ్వాలి, మాట్లాడాలి, ఆయనకు అనుభవం ఉంది, ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండని చెప్పే వీళ్ళే మరి ఎందుకు పిలవలేదు? పిలవాలి కదా, మరి పిలిచి అడగొచ్చు కదా సలహాలు, సూచనలు. పిలవన్నప్పుడు వచ్చే మీరు ఆయన రాలేదని అనడం కంటే మీరు పిలిచి సజెషన్లు తీసుకొని ఆయనకున్న అనుభవం కానీ ఆయనకున్న, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు అన్నా అనకున్నా మీరు ఎవరు ఏం చెప్పినా కానీ ఈ రాష్ట్రంకు తెలంగాణ అంటే ఐకాన్ కేసీఆర్ గారే, అది ఎవరు కాదనలేని సత్యము. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా ఆయనని పిలుచుకుంటే మన నీళ్లు పోతున్నాయి, మనకు రావాల్సినవి ఎందుకు రాలేదు? ఇప్పుడు శేషు గారు అన్నారు బీఆర్ఎస్ పార్టీ కేంద్రంతో సఖ్యత లేదు, దానివల్లనే రాలేదు, అందుకనే ఇవ్వలేదు అని. ఆ విషయము ఈయనకు తెలిసిన వాళ్ళు కూడా, ఇంతో అంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా, ఒక అనలిస్టులుగా ఉన్న వాళ్ళు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటా పోతే ఎట్లా? పోయినాము, కలిసినాము, 5 సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఎన్నో బిల్లులకు సపోర్ట్ చేసినాము, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము మాకు కొద్దిగా సహకరిస్తుందని, కేంద్రం సహకరిస్తేనే ఈ తెలంగాణ బాగుపడుతుందన్న లక్ష్యంతో పనిచేసినాం. కానీ అక్కడ ఆశించిన ఫలితం రాలేదు. కాబట్టే కేసీఆర్ గారు చాలా తీవ్రంగా బీజేపీ మీద
పోరాటానికి మొదలుపెట్టాడు. ఒక వడ్లు కొనము అంటే కూడా మొత్తం మంత్రివర్గంతో పాటు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని, అలాగే ఎమ్మెల్సీలని తీసుకుపోయి కేంద్రంలో ధర్నా చేసిన చరిత్ర ఉంది. మరి వీళ్ళు ఎందుకు చేయడం లేదు అలా? అంటే మనకు రావాల్సిన హక్కుల కోసం ఎందుకు పోరాడడం లేదనేది ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్. కాబట్టి అందుకే ఇక్కడికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రాదు, ఇక్కడ ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఒక పక్క 7 మండలాలు పోతే దాని మీద మాట్లాడే దిక్కు లేరు, ఒక పక్క బయ్యారం ఉక్కు గురించి మాట్లాడే వాళ్ళు లేరు, నీళ్ళని ఒక పక్కతో దోసుకొని పోతుంటే మాట్లాడే వాళ్ళు లేరు. అంటే మాట్లాడే శక్తి, మాట్లాడే సామర్థ్యము రామూర్తి గారు మీరే ఒప్పుకుంటున్నారు, ఇవేవి రాలేదంటున్నారు. 7 మండలాల గురించి కూడా ప్రస్తావించారు. 7 మండలాలు వెళ్ళిపోయినప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. అప్పుడు మీరు సఖ్యతగానే ఉన్నారు కదా. అంటే అలా కాదు, అన్ని విధానాల్లో సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్యాయం జరుగుతున్నప్పుడైనా సరే బీఆర్ఎస్ పోరాడాల్సినటువంటి అవసరం ఉండేది. గత 10 ఏళ్లలో పార్లమెంట్ లో ఎన్నిసార్లు బీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని కనిపించారు మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అని? చాలా, మీరే చెప్పాలి. ఎన్నిసార్లు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు చేశారు, ప్లకార్డు పట్టుకుని నిలబడ్డారు మాకు ఇది ఇవ్వండి అని? చాలా సార్లు, చాలా. ఏ విషయంలో చూడండి, అసలు పోడియం దగ్గరికి పోయింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, బయట గాంధీ విగ్రహం దగ్గర కానీ మిగతా చోట్ల కానీ జంతర్ మంతర్ దగ్గర కానీ పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. ఎవరు వేరే పార్టీ వాళ్ళు అడుగుతున్నారా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలంటే రాహుల్ గాంధీ సైగ చేయాలి, బీజేపీ వాళ్ళు మాట్లాడాలంటే మోడీ గారు, అమిత్ షా గారు సైగ చేయాలి. వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు తెలంగాణ గురించి, తెలంగాణను పట్టించుకోరు. అడిగే దమ్ము, ధైర్యము, ఆ శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అది లేదు కాబట్టే మనకు రావాల్సిన హక్కులు రావడం లేదు, మనకు రావాల్సిన నిధులు రావడం లేదు. పోరాడినాం కాబట్టే కొన్ని సాధించగలిగినాం, ఎదుర్కొన్నాం కాబట్టే బీజేపీ తప్పని పరిస్థితిలో కొన్ని చేసింది. కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉండే, చేయకుండా పోతుంది. సవతి తల్లి ప్రేమ చూపెడుతుంది. ఆ రోజు నుండి ఈ రోజు బిడ్డను చంపి, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందనే ఆ మాటలకు వత్తాసు పలుకుతున్నారే తప్ప కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ఇంకా వాటిని సపోర్ట్ చేయడం లేదు. అందుకనే సరైన న్యాయం జరగాలి ఈ రాష్ట్రానికంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ని ఇన్వాల్వ్ చేసుకోవాలి, పిలుచుకోవాలి. అవసరమైతే బట్టి విక్రమార్క తెలియదా ఆయన లోపాయికారి ఒప్పందం ఎట్లా ఎవరెవరు లోక్సభ ఇద్దరు వస్తారు కాబట్టి డెఫినెట్ గా పిలుస్తారు. మనకి ఇంకా పూర్తిగా కంప్లీట్ అప్డేట్ లేదు. రైట్, శేషు గారు అప్పుడు అధికారంలో ఉన్నవారు చూసుకున్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు చూసుకున్న, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కేంద్రం ఏదైనా ఇస్తే మేము సాధించాం, ఇవ్వకపోతే కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది. ఈ రకమైన వాదనే కంటిన్యూ అవుతుంది. అటు కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా అదే రకంగా ఉండేటటువంటి సిచ్యువేషన్. ఏదైనా ఇస్తే మేము అంత ఇచ్చామని చెప్పుకోవడం, ఏదైనా ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని చెప్పుకోవడం, ఈ రకమైనటువంటి వరవడి రాజకీయ పార్టీల మధ్య కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ కదా. ఏం చెప్తారు? ఇప్పుడు నీతి ఆయోగ్ ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నది. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే బలమైన రాష్ట్రాలు ఉంటేనే బలమైన కేంద్రం ఉంటుంది అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ పెట్టుకుంది. ఆ ప్రిన్సిపల్ కి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. బట్ ఆ విధంగా పనిచేస్తుందా అనంటే విపక్షాలు అధికారంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రాన్ని వేలెత్తి చూపుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధమైనటువంటి ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం పైన చేస్తుంది. అయితే ఇప్పుడు ఎంపీల అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వస్తారా అనేటటువంటి ప్రశ్నని మీరు దిలీప్ అని అడిగారు. వస్తే వివిధ అంశాలపైన 3 పార్టీలు ఎట్లాంటి వ్యూహం చేయాలనేటటువంటి ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరుగుతుంది. రావాల్సినటువంటి బాధ్యత అందరికి ఉంటుంది. రెండోది, సీఎం చీఫ్ మినిస్టర్ గారే ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి మనం ఈ పెండింగ్ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ గిల్లి జోల పాడుతున్నారు అనేటటువంటి ఒక ఆరోపణకి సమాధానం ఏంటి అనంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలివిగా ఈ అఖిలపక్ష సమావేశాన్ని పెట్టింది. ఏంటది? సహజంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చేశారు, ఇటీవల కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మధ్యన సంవాదం జరిగింది. రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుపడుతుంది కిషన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ స్వయంగా ముఖ్యమంత్రి చేశారు. కాబట్టి ఈ అఖిలపక్ష సమావేశానికి ఒక క్లవరింగ్ ఏం పెట్టారంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని అధ్యక్షతగా పెట్టి ముఖ్యమంత్రి అతిథిగా వస్తున్నారు. ముఖ్యమంత్రి అతిథిగా వస్తున్నారంటే కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అతిథిగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరిగేది కాబట్టి పెద్దగా అభ్యంతరాలు ఉండకపోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇక ప్రధాన అజెండా ఏంటి అనంటే, ఇప్పుడు 12వ తారీఖు నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మొదటి రోజే 42% రిజర్వేషన్ కు సంబంధించినటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ ను పెడుతున్నారు, ఆమోదిస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు.
ఆ 42% లోకల్ బాడీలో బీసీలు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాన్ని ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి. కాబట్టి ఆ విషయంలో ఇక్కడ దీని మీద చర్చ జరిగి మీరు సహకరించాలి అని అడిగే అవకాశాలు ఈ సమావేశంలో ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. బట్ అది ప్రధాన అయితే శేషు గారు మరో రకమైనటువంటి వాదన కూడా ఉంది. శేషు గారు ఒక మాట అయితే ఇప్పటికే ఈ 42% రిజర్వేషన్ పైన రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు తమ అభిప్రాయం చెప్పారు. మీరు ఎట్లా పడితే అట్లా ముసాయిదా బిల్లు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే దాన్ని ఆమోదించేటటువంటి ప్రసక్తి లేదు. ముఖ్యంగా ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం తేల్చండి అన్నారు. ఎందుకనంటే కర్ణాటకలో కూడా 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఆ బొమ్మాయి ప్రభుత్వం మొన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ 4% రిజర్వేషన్ ఎత్తివేసి ఒక్కలింగలకు లింగాయత్తులకు ఆ రిజర్వేషన్ పంచారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ల ప్రస్తావన కూడా వస్తే మేము దాన్ని ఆమోదించమని కరాఖండిగా చెప్పేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? కులగణనలో 46.25% బీసీలు, తర్వాత 10% బీసీ మైనార్టీలు ఉన్నారని పెట్టింది. అంటే మొత్తం 56% పెట్టింది. ఈ 56%కి 42% రిజర్వేషన్లు అనేటటువంటి ముసాయిదా డ్రాఫ్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ దాన్ని ఆమోదిస్తుందా? దాన్ని ఆమోదించడానికి ప్రయత్నాలు చేస్తుందా? అది లోక్సభలో పెడుతుందా? రాజ్యాంగ సవరణ చేస్తుందా? 9th షెడ్యూల్లో పెడుతుందా? అవి ఇవ్వగలుగుతుందా అనేటటువంటి ప్రశ్నలన్నిటి మధ్యలో మనకు వస్తున్నటువంటి సందేహాలు ఏంటంటే అసలు బీసీల రిజర్వేషన్లను ఇంత కాంట్రవర్షియల్ చేయడానికి కారణం 2 ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పెద్ద సామాజిక వర్గాన్ని 2 ప్రభుత్వాలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయనేటటువంటి విషయాన్ని మనం భావించాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి బట్ ఈ అంశం, ఈ రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రాంట్లు, రాష్ట్రానికి గతంలో ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నిటినీ కూడా తీసుకురా. ఇప్పటికే నష్టం జరిగిందండి. ఏమి నష్టం జరిగింది? 10 ఏళ్లు మనం వెనుకకు పోయాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? 11 లక్షల కోట్ల రూపాయలు మేము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చామని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఏమి ఇవ్వలేదు, రొటీన్ లో భాగంగానే ఇచ్చాము. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు ఉంటే 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే దానికి ఇంకా 1800 కోట్ల రూపాయల నిధులు బాకీ ఉన్నారు, పెండింగ్ ఉన్నారు. జిఎస్టీ బాకీలు ఉన్నారు. తర్వాత కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు బాకీలు ఉన్నారు, గ్రాంట్స్ బాకీ ఉన్నారు. అవన్నీ ఎప్పుడు ఇస్తారనేటటువంటి ప్రశ్న 2023-24 కేంద్ర బడ్జెట్ లో అప్పర్ భద్ర నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడిగితే ఇవ్వకపోయారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులు 38,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు ఒక 10,000 కోట్లు ఇవ్వండి, ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది కదా. రైట్. ఓకే శేషు గారు. దిలీప్ కుమార్ గారు దిలీప్ కుమార్ గారు అసలు తొలుత డీలిమిటేషన్ కొంత దక్షిణాదిలో చర్చ జరుగుతుంది కాబట్టి డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే వాదన ఉంది కాబట్టి డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి అంశం మీద ముందుగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో మీటింగ్ పెట్టాలి. ఆ తర్వాత కుదిరితే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఇన్వైట్ చేయాలి. ఆ రకంగా ఇనిషియేట్ తీసుకోవాలని భావించారు. కాకపోతే ఆ రకమైనటువంటి ఇనిషియేట్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే ఉత్తరాదిన కొంత ఇబ్బంది కలగొచ్చు, హిందీ రాష్ట్రాల్లో దెబ్బవచ్చు. అందుకే దీన్ని ఈ రకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలకి సంబంధించినటువంటి అంశంగా ఎంపీల మీటింగ్ గా మార్చారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. వాస్తవమా? ఒక ఇష్యూ ఏంటంటే డిలిమిటేషన్ అనేది ఒక క్రూషల్ ఇష్యూ. అన్ని పార్టీల యొక్క విధానాలను ఎఫెక్ట్ చేస్తుంది. సో డిలిమిటేషన్ ప్రాతిపదిక ఏముండాలి? 1971 జనాభా లెక్క ప్రకారం జరగాలని సీఎం అంటున్నాడు. మరి ఆ 71 అనేది ఒకళ్ళ కాన్సెప్ట్ కావచ్చు, కాదు 71 డిలిమిటేషన్ కాదు, ఇంకొక 2011 అని ఇంకొక పార్టీ భావిస్తుండొచ్చు, భారతీయ జనతా పార్టీ. లేదా ఫ్రెష్ గా మీరు చేసినాకనే చేయాలని అంటుండొచ్చు. ఆల్రెడీ ఓవర్ డ్యూ ఉంది కాబట్టి ఇది సెన్సస్ అన్నది. సో నాకు అంటే డెఫినెట్లీ ఇది బీజేపీ కక్ష సాధింపు చర్య అని సీఎం భావిస్తే బీజేపీ కూడా అట్లా భావించకపోవచ్చు. దే కెన్ జస్టిఫై, బట్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఇష్యూ. డిలిమిటేషన్ అనేది అన్ని పార్టీలకు సంబంధించినంత వరకు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇక కులగడని అంటారా, దానికి సంబంధించినంత వరకు జనాభా సెన్సస్ లో ఏమైనా తేడాలు ఉంటే మళ్ళీ అసెంబ్లీలో ఆ ఇష్యూ చర్చిస్తారు. గతంలో వాళ్ళకి టైం ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళు ఈ వేదిక కూడా మళ్ళీ చెప్పొచ్చు, అబ్జెక్షన్స్ ఉన్నా తప్పులు జరిగినా మళ్ళా కావాలంటే 15 days ఎక్స్టెన్షన్ కూడా తీసుకోవడానికి ఆస్కారం అవకాశం ఉంటాయి. బట్ ఇది మెయిన్లీ ఫోకస్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టాల్సిన నిధులు
పెండింగ్ ప్రాజెక్టులు, అదేవిధంగా డిలిమిటేషన్, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయన్నది నా ఉద్దేశం. ఎందుకంటే పార్లమెంటులో ఇతర గ్రాంట్లు ఏం రావాలి, విభజన సంబంధించిన అంశాలు ఏవేవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయి ఉభయ రాష్ట్రాలకు సంబంధించింది కూడా చాలా 10 years తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ కూడా మనకి విభజన చట్టంలో ఉంది. వాటికి ఇద్దరు కూర్చుంటే సాల్వ్ అయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. కాబట్టి ఆ ఇష్యూస్ కూడా అపెక్స్ బాడీగా కేంద్రం ఉంది కాబట్టి కొన్ని అంశాలు వాళ్ళే పరిష్కరించాలి. మనం ఇద్దరం కనుక కూర్చొని పరిష్కరించుకోలేకపోతే ఏపీ మనం. సో ఆ అంశాలు కూడా ఈ రోజు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇదే క్రూషియల్ మీటింగ్. అది మిత్రుడు అన్నట్టు ఉండొచ్చు, పొలిటికల్ మోటివ్ ఉండొచ్చు. సీఎం చీఫ్ గెస్ట్ పిలిచి బట్టి గారు పిలవడం వల్ల ఇతరులు రావడానికి మార్గం సులభమైందేమో, మంచిదే. నేనేమంటా అంటే ఈ వేదికను వాడుకొని ఇప్పుడు అటెండ్ కాకపోతే సమస్య, మీరు అన్నట్టు వస్తే ఓ సమస్య, రాకపోతే ఓ సమస్య అనేది మీరు 100% కరెక్ట్. బీజేపీ అటెండ్ అయితే ఒక విధంగా మెసేజ్ పోతుంది, అటెండ్ కాకపోతే ఇంకో మెసేజ్ పోతుంది. ఆల్రెడీ బీజేపీ మీద మన అభియోగం ఉంది. రామ్మూర్తి గారు ఇంతకుముందు అన్నాడు, మేము కూడా చాలా సీరియస్ గా ట్రై చేసాం, మొదటి 6 ఏళ్లు కలిసే ఉన్నాం, వాళ్ళు ఏమి ఇయ్యలేదు, చివరి 4 ఏళ్లు పోరాడాం, అయినా ఏం రాలేదన్నాడు. ఆయన చెప్పాడు ఏమీ రాలేదనే విషయం. సో చాలా అంశాల లోపల తెలంగాణకు కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయం జరిగింది ఆ విభజన సమస్యలు కొన్నిసార్లు కాకపోవడం వల్ల. సో అవన్నీ కూడా ఈ రోజు ఖచ్చితంగా పార్లమెంటు వేదికగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎవరు ప్రశ్నించాలి? మేము కాంగ్రెస్ ప్రశ్నించాలి. కొంత బెటర్ ఏమో ఇక్కడ రేవంత్ ప్రభుత్వానికి కొంత బెటర్ ఏమో కేంద్రంతో గిల్లిగజ్జాల విషయంలో. ఇతర విపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్ తో కూడా పంచాయతీ ఉంది కదా. మనం దక్షిణాదిలో చూసుకుంటే తమిళనాడు ఒక ఉదాహరణ, గతంలో ఢిల్లీ ఒక ఉదాహరణ, వెస్ట్ బెంగాల్ ఒక ఉదాహరణ. ఇలాంటివన్నీ చూసుకుంటే అఫ్ కోర్స్ తెలంగాణలో కూడా గత ప్రభుత్వంతో కొంత గవర్నర్ కి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంత ఇబ్బందికర సిచ్యువేషన్. కానీ రేవంత్ రెడ్డి సర్కార్కి అలా ఏం లేదుగా, కొంత అడ్వాంటేజ్ అనుకోవాలా? లేదు కానీ డబుల్ ఇంజిన్ సర్కార్కు ఉన్న అడ్వాంటేజ్ ఉండదు కదండి. ఆల్ సైడ్ అండ్ అన్నాను. డబుల్ ఇంజిన్ సర్కార్కు ఉండేటువంటి బెనిఫిట్స్ ఒకసారి కాంగ్రెస్ అంటే విపక్షం అధికారంలో ఉన్న సందర్భంలో జరగదు. ఓపెన్ ఫైట్, కన్ఫ్రంటేషన్. అంతకుముందు కేజ్రీవాల్ ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ తో పెట్టుకున్న తగాదాలు కానీ, మమత పెట్టుకున్న తగాదాలు కానీ, స్టాలిన్ రవితో పెట్టుకున్న తగాదాలు కానీ ఇక్కడ ఉండకపోవచ్చు ఇప్పుడు మేము వచ్చినాక. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఏదో మాకు బీజేపీ అనుకూలంగా ఉండి మేము అనుకున్న వారికి కూడా ఇస్తుందని లేదు కదా. పోయాడు 132 lakh crores నా నివేదికలు చూస్తే చెత్తబుట్లు వేశారు, ₹1 రాలేదన్నాడు. కాబట్టి ఓవరాల్ గా అక్కడ అప్పుడు ఉన్న 10 ఏళ్లలో రాష్ట్రానికి వాళ్ళు ఉరగబెట్టింది బీజేపీ లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు కాబట్టి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి లేనప్పుడు స్ట్రాటజీస్ అవసరం అవుతాయి. ఆ స్ట్రాటజీస్ లో ఇక్కడ 2 మంత్రులు ఉన్నారు కదా. సో వాళ్ళు కూడా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే కొంత మీరు అన్నట్టు పెద్దగా మనం కన్ఫ్రంటేషన్ లో యాటిట్యూడ్ తో పోవట్లేదు. కాబట్టి ఈ అట్మాస్ఫియర్ కి అనుకూలంగా మలసగలిగే శక్తి ఉన్న వాళ్ళు మరి రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకున్న సమస్యలు ఏంటో ఈ మంత్రులకు కూడా చెప్పుకునే అవకాశం ఈ సమావేశంలో ఉంటుందన్నది నా అభిప్రాయం. రైట్, ఓకే. వెంకటరెడ్డి గారు, తప్పనిసరిగా రాష్ట్రానికి ఏదో ఒకటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయాలి, చేసేటటువంటి పరిస్థితిని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అనుకోవాలి. ఒకవేళ చేసినా చేయకపోయినా కూడా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ రాష్ట్రంలో బీజేపీకి వచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఇబ్బందికర పరిస్థితి ఎక్కువ ఎప్పుడు రాదు భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే నేను చెప్పాను, ఇంతకుముందునే చెప్పాను, కమిట్మెంట్ ఉన్నది భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి కాదు. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కాదు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నాలే తప్పితే రామ్మూర్తి గారు ఏమన్నా 10 సంవత్సరాల కాలంలో ఏమీ రాలేదని చెప్పారు. ఏమి రాలేకపోతే రెండోసారి ఏ విధంగా ప్రభుత్వానికి వచ్చారు బీఆర్ఎస్ పార్టీ? ఏ విధంగా వచ్చారు? గ్రామీణ వ్యవస్థలో, గ్రామ పంచాయతీ వ్యవస్థలో ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తా ఉంది. ఇప్పుడు కూడా రోడ్ల దగ్గర నుంచి లైట్, అది ఏ రాష్ట్రంలో అయినా జరిగేదే కదా వెంకటరెడ్డి గారు. ఏ రాష్ట్రంలో ప్రతిసారి అనేది అదే. అన్ని రాష్ట్రాలకి చేసినట్టే న్యాయబద్ధంగా చేయాల్సినవి జరుగుతున్నాయి. కానీ ప్రత్యేకించి రాష్ట్రం విడిపోయి కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, అక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా ఇక్కడ తెలంగాణ సరే, వీడికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారంకు చొరవ చూపించట్లేదు కేంద్ర ప్రభుత్వం. విభజన చట్టంలో చాలా హామీలు ఉన్నాయి, ఆ హామీలకు ముందుకు రావట్లేదు. 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఉన్నాయి, వాటిని ఫుల్ స్టాప్ పెట్టడానికి కేంద్రం చొరవ తీసుకోవట్లేదు. ఇవి కదా మీ మీద వచ్చే విమర్శలు. గత బీఆర్ఎస్ హయాంలో మరి కేసీఆర్ గారు ఏం చేశారు? కూర్చొని మాట్లాడలేదా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎవరు? ఆయన దోస్తులే కదా, వాళ్ళ మిత్రులే కదా. ఇంటికి వచ్చినప్పుడు బిర్యానీ తినిపించి పంపించిన వాళ్ళే కదా, వాళ్ళందరూ కూడా క్లోజే కదా. ఎందుకు మాట్లాడుకోలేకపోయారు? ఎందుకు విభజన సమస్యల మీద పరిష్కరించలేకపోయారు? అవన్నీ కూడా పక్కన పెట్టి మీరు కృష్ణాల జలాలు తీసుకుపోండి, గోదావరి జలాలు తీసుకుపోయి చెప్పింది వీళ్ళే కదా. తర్వాత దానిలో కూడా వాటర్ రేషియో, కృష్ణ వాటర్ రేషియోని కూడా వీళ్ళే డిసైడ్ చేశారు కదా. మనకు రావాల్సిన వాటర్ రాకుండా 299 ఒప్పుకున్నది వీళ్ళే కదా.
బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారే కదా. ఇవన్నీ వాళ్ళు పరిష్కరించలేక ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీ మీద రుద్దితే ఎట్లా? వీళ్ళు నిజంగానే చేయలేకపోతే డెఫినెట్ ఎస్ భారతీయ జనతా పార్టీ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇప్పటిదాకా రాలేదు, ఇంకా ఆ విషయాలు తీసుకురాలేదు. ఇప్పటికైనా తీసుకొచ్చి డెఫినెట్ గా చర్చ. ఇప్పుడు ఎంతసేపులో కూడా ఉక్కు కర్మాగారం అంటారు, దాని మీద ఫీజిబిలిటీ స్టడీ చేశారు. ఒక కమిటీ కూడా స్టడీ చేశారు, చైర్మన్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. అది ఫీజిబుల్ కాదు అని చెప్పారు. కిషన్ రెడ్డి గారికి క్లియర్ గా చెప్పారు అది డెఫినెట్ గా కాదు అని చెప్పేసి. సో దాంతో పాటుగా ఇక్కడ కావాల్సిన సమ్మక్క సారక విశ్వవిద్యాలయం కూడా ఇది గిరిజన విశ్వవిద్యాలయం, దానికి కూడా భూమి కేటాయించాలి. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక లిస్ట్ ఇచ్చారు, ఒక లేఖ ఇచ్చారు. ఈ 3 ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ కాలేదు, వాటిని మొత్తం దాని డిపిఆర్ కానీ దాని రీవాల్యుయేషన్ అది ఇవ్వండి, మేము మళ్ళీ ఎందుకు తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ కి కూడా జాతీయ హోదా ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడే కాదు, గత నుంచి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మేము మీద ఉన్నటువంటి విమర్శ, ప్రతి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇచ్చేటటువంటి పరిస్థితి. కానీ తెలంగాణకి ఎందుకు ఇది వివక్ష అనుకోవాలా, ఎగ్జంప్షన్ అనుకోవాలా, ఏమనుకోవాలి? మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మరి వీళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేశారా? ఒక్క కాళేశ్వరం అడగట్లే కదా, ఏదో ఒక ప్రాజెక్ట్ అడుగుతుంది తెలంగాణ. పర్మిషన్ ఈవెన్ పాలమూరు రంగారెడ్డి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోయారు తప్పితే వాళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ కు పేరు వస్తుందని చెప్పి కేసీఆర్ కు పేరు రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా సరిగా అడగలేదు, ఎప్పుడు కూడా ఏవి సబ్మిట్ చేయలేదు, ఏ పర్మిషన్ కూడా తీసుకోలేదు. తీసుకోకుండానే మేము ఇది కడుతున్నాం అది కడుతున్నాం అని చెప్పారు. ఏ కట్టే చెప్పండి, ఏమైంది ఇప్పుడు దాకా? ఎక్కడ నీళ్ళు వచ్చినాయి? ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే ఒక పక్క ప్రణాళికతోటి ముందు చూపుగా ఒక 4-5 నెలల ముందు నుండే ఇవన్నీ మీద ఎక్సైజ్ చేసి వర్కౌట్ చేసి డిపిఆర్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది. జస్ట్ బడ్జెట్ సెషన్స్ కూడా ముందల పోయి మాకు ఇన్ని నిధులు కావాలి, ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్తే కుదరనది. 3-4 నెలల ముందే ఎక్సర్సైజ్ చేసి దాని మీద డిపిఆర్ సబ్మిట్ చేస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పితే మూసి ప్రక్షాళనకి ఇప్పుడు కావాలి. నేనేమంటున్నా అంటే మూసి ప్రక్షాళన ముఖ్యం కాదు, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు ముఖ్యం, తాగునీటి ప్రాజెక్టులు ముఖ్యం. వాటి మీద చర్చ జరగాలి, వాటిని తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. డెఫినెట్ గా వాటిని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ అవన్నీ కాకుండా మేము ఏటీఎం లాగా ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా వాడుకున్నారు బీఆర్ఎస్ పార్టీ, ఈ రోజు మూసి ప్రక్షాళన కూడా అదే విధంగా వాడుకుంటామంటే డెఫినెట్ గా అది సెకండరీ ప్రాజెక్ట్, అది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాదు. ఇది ఎంతసేపున్నా కూడా సబర్మతి మీద అంటారు. సబర్మతి అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు కావన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఖర్చు చేసుకుంటారు విషయం అది. కానీ రాష్ట్రంలో ఈ మూసి ప్రక్షాళన వాళ్ళు చేసుకోవాలి కదా, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేసుకోవాలి. వీళ్ళ చేతగాక చేయలేక ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించలేక వీళ్ళు ఏం చేస్తున్నారు, లెక్కల మీద ఆదాయం, రిజిస్ట్రేషన్ మీద ఇవన్నీ కూడా పెంచుకోవాలని. మళ్ళీ వస్తాం వెంకటరెడ్డి గారు మీ దగ్గరికి. రామూర్తి గారు అంతిమంగా ఇదే వరవడి ఈ రకంగా కంటిన్యూ అయితే పొలిటికల్ గా అది కేంద్రం వర్సెస్ రాష్ట్రం, లేదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కిందే మారేటటువంటి అవకాశం ఉంది. ఈ పొలిటికల్ స్పేస్ లో బీఆర్ఎస్ కనుమరుగయ్యే అవకాశం ఉందా అనేటటువంటి ఒక వాదన వస్తుంది. మరోవైపు లేదు బీఆర్ఎస్ బీజేపీతో కలిసింది అని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఆరోపణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చేశారు. అందుకే బీఆర్ఎస్ తన ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి పంపించిందన్నారు. రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే విమర్శలు మేమే చేసినటువంటి పరిస్థితి. ఏంటి బీఆర్ఎస్ కనుమరుగవుతుందా, లేదంటే బీజేపీకి బీ టీం అవుతుందా? ఈ ఆరోపణకు సంబంధించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఎవరు కనుమరుగు చేస్తే కనుమరుగయ్యే పార్టీ కాదు. అది ఈ తెలంగాణకు పేగుబంధం ఉన్న పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది మర్చిపోతే మనం ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎట్లుంటారు, దొంగ అని అరిచినట్టు, హత్య చేసిన వాడే సంతాప సభలు పెట్టినట్టు ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వకుండా ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు, ఒక నవోదయ స్కూల్ ఇయ్యడు, ఒక సైనిక్ స్కూల్ ఇయ్యరు, ఒకటి ఏ ప్రాజెక్ట్ ఇవ్వరు, ఒకటి జాతీయ హోదా ఇవ్వరు. ఏం చెయ్యకుండా మేము చేస్తున్నామని అంటారు. మేము మా దగ్గర నుంచి రూపాయి తీసుకొని 40 పైసలు ఇస్తున్నారు ఉల్టా, అంతే.
మా దగ్గర నుంచి పన్నుల రూపంలో లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు తీసుకొని మాకు ఇచ్చేది కూడా ఇవ్వడం లేదు. అందుకే కదా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్నది. అందుకే కదా వీళ్ళిద్దరు అంటున్నారు. రేపు మొన్న మేము పోటీ చేశాము, వాళ్ళిద్దరు లోపాయకారి ఒప్పందం వల్ల సరే 8 పంచుకున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచారో మీకు అర్థమైంది. అసలు చేవెళ్ళ ఎందుకు ఓడిపోయిందో, లేకపోతే ఇక్కడ మల్కాజ్గిరి ఎందుకు ఓడిపోయిందో, వాళ్ళందరికీ ఎవరిని ఎక్కడ తెచ్చి పెట్టారో అందరికి క్లియర్ గా తెలుసు. కాబట్టి వాళ్ళిద్దరు చీకటి దోస్తుల వల్ల, వాళ్ళ ఒప్పందాల వల్ల జరిగిన లాభాలు ఇప్పుడు మొన్న కూడా జరిగింది. మొన్న మేము పోటీ చేయకున్నా కానీ బీఆర్ఎస్ పోటీ చేయలేదు కాబట్టి మేము ఓడిపోయినామని కాంగ్రెస్ అంటుంది. ఇది ఎక్కడ అన్యాయమో నాకు అర్థం కావడం లేదు. అరే మేము ఎప్పుడు పోటీ చేయాలా, ఎట్లా పోటీ చేయాలా, ఏ ఎన్నికల్లో పోటీ చేయాలని మా అంతర్గత మా కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. కాబట్టి దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందనో, లేకపోతే మొన్న మరి పోటీ చేసినాం కదా, 16 సీట్లు 17 సీట్లు ఓడిపోయినాం కదా ఎంపీ సీట్లలో. మరి ఇప్పుడు పోటీ చేయకుంటే కూడా మీరు పోటీ చేయలేదు కాబట్టి మేము ఓడిపోయినాం అనే ఒక దుర్మార్గమైన చర్చ. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన తెలంగాణ బిడ్డలు వీళ్ళంతా దరిద్రం ఏంటంటే మాట్లాడేటోళ్ళంతా తెలంగాణలో పుట్టిన వాళ్ళు, తెలంగాణ కోసం పాటుపడాల్సిన వాళ్ళే వాళ్ళ పార్టీల కోసం వంతు కాస్తూ తెలంగాణ ప్రయోజనాలని రాస్తున్నారు. అది కేంద్ర మంత్రులైనా కానీ, ఎంపీలైనా కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ. కాబట్టి తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం వీళ్ళు సమిష్టిగానైనా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కేంద్రాన్ని మెడలు వంచాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇవ్వాల్సిన ఇవ్వడం లేదు అని చెప్పడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు, బీజేపీ వాళ్ళు నోరెత్తరు. ఇద్దరు మంత్రుల దేనికి సంబంధం, ఏం తెచ్చిండ్రని, ఏంది దేనికైనా జాతీయవాదం తెచ్చారా, లేదా సపరేట్ నిధులు తెచ్చారా? కేంద్రంలో 17 ఎంపీలు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు వరదలాగా పోతున్నాయి నిధులు. మరి మన దగ్గరికి ఎందుకు రావడం లేదు, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు బీజేపీ అంటే? అందుకే బీజేపీకి కరెక్ట్ కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే. బీజేపీ మనం చేయాల్సిన పనులు అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో మీరు ఏం చేయడం లేదు కాబట్టి మీకు ఈ విధమైన తీర్పులు ఇస్తున్నామని ప్రజలు ఆంధ్ర కూడా అప్పుల బురద తప్పితే వరదేం లేదని అంటే మనకు కనబడుతున్నది కదా. ప్రతి బడ్జెట్ లో వాళ్ళకి ఎంతో కొంత పోతుంది వాటా. మరి తెలంగాణ ఏం పాపం చేసుకున్నది? తెలంగాణ ఈ భారతదేశంలో ఉన్నదా లేదా? బీజేపీ గుర్తిస్తుందా లేదా? అది అడగాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అడగడం లేదు. దిలీప్ కుమార్ గారు వస్తా, వెంకటరెడ్డి గారు వస్తాను. దిలీప్ కుమార్ గారు, ఒకవేళ ఈ సమావేశం కనుక సత్ఫలితాలు ఇవ్వకపోతే ఫర్దర్ గా దీంట్లో పాలిటిక్సే మళ్ళీ ఎంటర్ అయ్యి అంత రాజకీయ రచ్చ జరిగితే ఏంటి? పార్లమెంట్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఏమైనా ప్లకార్డులు పట్టుకుని కొంత నిరసన తెలిపి పోరాడేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అలాగే డీలిమిటేషన్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ ఏమైనా సౌత్ ఇండియా మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ ఒక ఇనిషియేటివ్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా జాతీయ స్థాయిలో? దక్షిణాది కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆ అవసరం అన్నది, ఆ బాధ్యత అన్నది ఈ ఎంపీల మీద ఉంటుంది. ఒక బీజేపీ ఎంపీల మీద, కాంగ్రెస్ ఎంపీల మా మీదనే కాదు, బీజేపీ ఎంపీల మీద ఉంటుంది, ఎంఐఎం మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా తెలంగాణ ఏదో ఒక పార్టీ, ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ అంశాలు వాళ్ళు ఖచ్చితంగా ప్రస్తావించాల్సిందే, ఏ ఎక్స్టెంట్ కైనా పోవాల్సిందే. కాబట్టి మీరు అన్నట్టు అది ప్లే కార్డు ప్రదర్శిస్తారా, లేకపోతే అమలులో పోతారా, నిరసన వ్యక్తం చేస్తారా, లేకపోతే సమయాన్ని రూల్స్ ప్రకారంగా పొంది తద్వారా హౌస్ దృష్టికి తీసుకొచ్చారా అనేది ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిందే. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ అవుట్కమ్ ఏముంటుందో చూడాలి. డబ్బు రామమూర్తి గారు అన్నట్టు మరి 2 మంత్రులున్నారు కదండి. 2 మంత్రులున్నప్పుడు సహజంగా కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అది ఇంత మనకి అదనంగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం, లేదా విభజన హామీల్లో ఇచ్చినవన్నీ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది కాకుండా కూడా ఒక ఫార్ములా ప్రకారం, వెంకటరెడ్డి గారు అన్నట్టు ఒక ఫార్ములా ప్రకారమే దేశంలో నిధుల విభజన జరుగుతుంది. ఆ నీతి ఆయోగ్ సంబంధించిన ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ద్వారా వచ్చే నిధులు మన రాష్ట్రానికి ఏదో ప్రత్యేకంగా వచ్చినట్టుగా మనం చెప్పుకుంటే ఎట్లా? అది అన్ని రాష్ట్రాలకు వస్తాయి, మనకు ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు అక్కడ. కాబట్టి సహజంగా 2 విభజన చెందినప్పుడు ఆ రాష్ట్రాల సమస్యలున్నాయి, ఈ రాష్ట్రంలో కొన్ని సమస్యలని వాటిని అధిగమించాలంటే కేంద్ర సహకారం తప్పనిసరిగా అవసరమవుతుంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళది కానప్పుడు, డబుల్ ఇంజన్ సర్కారు కానప్పుడు ఇక్కడ ఇంకా ప్రాబ్లం ఉంటుంది, ఫ్రిక్షన్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఓవర్కమ్ కావాలంటే వాయిస్ ఖచ్చితంగా ఎంపీలు పార్లమెంట్ లో లేవనెత్తాల్సిందే. ఈ వివిధ అంశాల గురించి ఇక్కడ స్టడీ చేయాలి. అక్కడ హౌస్ లో మన సబ్జెక్ట్ ఏంటో, లేదా మన తెలంగాణకు కావాల్సింది ఏంటో వాడు మాట్లాడకపోతే ఎట్లా? మరి వాడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కూడా తెలంగాణలో భాగమే కదా. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇది ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తారు వీళ్ళందరూ కలిసి. అదనపు నిధులు కానీ, లేదా కనీసం విభజన హామీలు కానీ, 10 ఏళ్లు దాటిపోయింది కదా, అవన్నీ నెరవేర్చడానికైనా వీళ్ళు కృషి చేస్తారు, కేంద్రం మీద ప్రెషర్ బిల్డ్ చేస్తారు అనుకుంటాం. అండ్ ఉభయ మంత్రులు కూడా
ఒక బాధ్యతగా తెలంగాణకు అది ఏ గవర్నమెంట్ అని ఉండని, కాంగ్రెస్ ఉండని లేదా డబ్ల్యూఎన్ సర్కార్ ఉండని, మనకు రావాల్సిన మన నిధులు, అదనంగా రావాల్సిన నిధులు కూడా మన డెవలప్మెంట్. అసలే నార్త్ అండ్ సౌత్ క్లియర్ డిస్టింక్షన్ అండ్ డివిజన్ ఏర్పడుతుంది. అండ్ హిందీ పుణ్యమాని మనకు వాళ్ళకు వైరుధ్యం పెరుగుతుంది. కాబట్టి ఒక స్పెషల్ కేర్ అన్నది ఈ రోజు అక్కడ అధికారులు ఉన్నటువంటి మోస్ట్లీ నార్త్ వాళ్ళే అంతా రూల్ చేస్తూ ఉంటారు. రేర్గా ఎక్కడో దేవో కూడా ఒక పీనట్స్ రావు తప్ప సౌత్ కు అవకాశం తక్కువ వచ్చాయి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు చూడు ఆ ప్రాంతం నుంచి ఉంటారు. కాబట్టి ఒక స్పెషల్ ఫోకస్ అనేది ఈ సౌత్ మీద పెట్టకపోతే ఇంకా ఇక్కడ కన్ఫ్రంటేషన్ యాటిట్యూడ్ వస్తుంది, వైరుధ్యం పెరిగిపోతుంది, నార్త్ అండ్ సౌత్ క్లియర్ డివిజన్ కూడా అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓవర్కమ్ కావాలంటే సౌత్ మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం బీజేపీకి ఉంది. రైట్ వెంకటరెడ్డి గారు, అంతిమంగా ఇప్పుడు తెలంగాణలో ఈ రకంగా అయితే రాష్ట్ర సమస్యలకు సంబంధించి ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ ద్వారా మీ మీద కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మీద. దక్షిణాది నుంచి అయితే డీలిమిటేషన్ పేరుతో ఒక కత్తి మీ మీద పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఆల్రెడీ స్టాలిన్ 7 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా లేఖ రాశారు. అందరూ కొంత ఐక్యం అవ్వాలంటున్నారు. తమ రాష్ట్రానికి ఒక సెంటిమెంట్, ఎవరికైనా సరే వారి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే ప్రజలంతా కూడా ఒకటేటటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. హిందీ అంశాన్ని కూడా దక్షిణాదిలో విస్తృతంగా కూడా తెర మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. తమిళనాడు కేంద్రంగా ఈ రకమైనటువంటి రాజకీయం అంతా నడుస్తుంది. ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? కంక్లూడ్ చేయాలి. ఇవన్నీ కూడా రాజకీయ ప్రయోజనాలు తప్పితే ఇప్పుడు హిందీ అనేది ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న అమిత్ షా గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు కావాల్సి ఉంటే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ మీరు తమిళ భాష నేర్పించుకోండి, తమిళ భాషలో బోధన చేయండి. ఎందుకు చేయట్లేదు? మరి హిందీ కానీ ఇంగ్లీష్ లో ఎందుకు చేస్తా ఉన్నారు? మీరు చేయాల్సింది చేయకుండా మీరు ఒకవేళ నిజంగానే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు లాస్ట్ టైం ఒకసారి ఒక డిబేట్ లో కూడా చెప్పాను. దాంట్లో దగ్గర 50,000 లక్ష మంది స్టూడెంట్స్ ఉంటే 50,000 మంది ప్రైవేట్ స్కూల్లో చదువుతా ఉన్నారు. ఆ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళంతా కూడా హిందీ నేర్చుకుంటా ఉన్నారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు మాత్రమే హిందీ వద్దని చెప్పి స్టాలిన్ ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం చెప్తా ఉంది. మరి వాళ్ళకు కూడా వద్దని చెప్పొచ్చు కదా. మొత్తం టోటల్ గా స్టేట్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా ఒకే విధానం. ఎందుకు చేస్తలేదు? చిన్న ఇంటరప్షన్ వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. చిన్న ఇంటరప్షన్. త్రిభాషా విధానం బానే ఉంది. ఖచ్చితంగా 3వ భాష నేర్చుకోవడం వల్ల ఎవరికైనా అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే ఎందుకు నార్త్ లో హిందీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఈ త్రిభాషా విధానాన్ని ఎందుకు కంటిన్యూ చేయరు? అక్కడ వాళ్ళకి ఆప్షన్ గా హిందీ, ఇంగ్లీష్ తో పాటు ఒక తెలుగో, లేకపోతే ఒక తమిళమో, ఒక మలయాళమో, ఒక కన్నడో, వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి, వీటిలో ఏదో ఒకటి నేర్చుకోవాలని ఎందుకు పెట్టారు? అంటే అక్కడ ద్విభాషా విధానం, సౌత్కి వస్తే త్రిభాషా విధానం అంటే ఒప్పుకుంటారా? త్రిభాష విధానం అనేది ఇప్పుడు నార్త్ లో మొత్తం చాలా వరకు స్టేట్స్ అన్ని మాట్లాడేది హిందీ కదండి. ఇంకా వేరే భాష ఏమని చెప్పండి? మరి దేశం మొత్తానికి వన్ నేషన్ అంటూ ముందుకెళ్ళినప్పుడు ఒకే విధానం ఉండాలి కదా. ఎందుకు మరో భాష నేర్చుకోండి? అన్ని భారతీయ భాషలే కదా. ఒక ద్రవిడ భాష ఎంచుకోండి అని ఎందుకు చెప్పారు? అలాంటిది ఉంటే ఈ సమస్య ఉండదు కదా. దాని గురించి ఇప్పుడు నార్త్ స్టేట్ లో చాలా వరకు స్టేట్స్ అన్ని కూడా హిందీ మాట్లాడతాయి కదా. హిందీ భాష తప్ప ఇంకా వేరే ఉన్నాయా? సరే, రెండవది ఏంటంటే ఇప్పుడు సౌత్ కు వచ్చేసరికి తమిళం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా జబర్దస్త్ గా ఇప్పుడే ఇమ్మీడియట్ నేర్చుకోవాలని చెప్పట్లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే. నేర్చుకుంటే మంచిది. రేపొద్దు నేర్చుకుంటే అదే పిల్లలు ఎక్కడైనా పోయి పని చేయొచ్చు, ఎక్కడైనా కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుందని చెప్పేసి మనం ఎందుకు నేర్చుకుంటున్నాం చెప్పండి? తెలుగు స్టేట్స్ లో హిందీ నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కాదు, సంస్కృతం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాను. ఈ తమిళనాడు రాష్ట్రం వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రమే ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఒక రాజకీయ అంశాలే ముఖ్యంగా వాళ్ళు ముందు తీసుకొచ్చి 2026 కంప్లీట్ గా టాపిక్ డైవర్ట్ అవుతున్నా. కానీ ఒక్క పాయింట్ వెంకటరెడ్డి గారు, ఆల్రెడీ దక్షిణాదిలో మా చిన్నప్పటి నుంచి కూడా హిందీ ప్రచార సభ అంటూ కూడా ఒక సభ ఉంది. దక్షిణాది అంతా కూడా హిందీ ప్రచారం చేస్తుంది. కానీ ఉత్తరాదిలో అలాంటిదే ఒక ద్రవిడ భాష ప్రచార సభ ఏదో ఒకటి పెట్టాలి కదా. అక్కడ కూడా కొంత దక్షిణాది భాషలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా. అప్పుడే దేశం అంతా ఒకే రకమైనటువంటి విధానం కంటిన్యూ అవుతుంది కదా. రైట్, ఓకే. రామూర్తి గారు, కంక్లూడ్. అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఎవరైనా ఈ పార్టీలో అంటే వాళ్ళకు కాంగ్రెస్, బీజేపీలకు పార్టీ ప్రయోజనాలే ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రం బాగుపడితే బీఆర్ఎస్ పార్టీ బాగుపడుతుందా, ఏమైనా పర్వాలేదు అనేది చూసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ముఖ్యంగా మేము తెలంగాణ హక్కుల కోసం అంటే అక్కడ ఉన్న మంత్రులు కానీ ముఖ్యంగా ఈ మంత్రులు తెలంగాణ ప్రయోజనాలు ఒక పక్క మోడీ గారు కాల రాస్తుంటే ఈ రాష్ట్రం నుండి అయిన ఎంపీలు ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది, ముఖ్యంగా మంత్రులపై ఉన్నది. ఒకవేళ మాకు చేత కావడం లేదు, మేము చేయలేకపోతున్నాం,
అని అంటే వాళ్ళు రాజీనామాలు చేయాలి. రాజీనామాలు చేసి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉన్నది ఏ పార్టీ వాళ్ళని. మేము అందుకే మొత్తుకున్నాం, అయ్యా మోడీ గారు వినడు, ఎంత చేసినా ఉన్నారంటే అప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్న ఇదే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని చాలా అవహేళన చేసి మాట్లాడారు. మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే కూడా పోలేదు అని రకరకాలుగా అది చేశారు. మరి ఈయన రోజు పోతున్నాడు, నేను అదే అడుగుతున్నాను, రోజు పోయి ఏం చేస్తున్నారు? మరి అది దాన్ని నిలదీయాల్సిన అవకాశం పార్లమెంట్ లో వీళ్ళు చేయాలి కదా. ఎంపీలు ఎక్కడ పోయారు? 8 మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు, మరి ఏం చేశారు? వాళ్ళు చేస్తున్న దానికి వీళ్ళు తానా అంటే వీళ్ళు తందానా అంటున్నారు. వాళ్ళు ఏడ్చినట్టు వీళ్ళు కొట్టినట్టు చేస్తున్నారు, వాళ్ళు ఏడ్చినట్టు చేస్తున్నారు. ఇంతే తప్ప. అందుకనే ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఇప్పుడు పిల్లి గుడ్డిదైతే ఎలక సెక్కిలి గింతలు పెట్టిందట, అట్లయింది. అంటే ఇప్పుడు ఈయన సరిగ్గా పనిచేయక వీళ్ళు ఓడిపోయి 3 పోటీ చేయక ఒక్క దాంట్లో పోటీ చేసి ఒక్కటి మొత్తం ఓడిపోయి వాళ్ళు గెలిస్తే దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కారణమని చెప్పడం. అందుకనే ఈ ద్వంద్వ నీతిని బంద్ చేయాలా. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రం నుండి ఏ రకమైన ఇబ్బందులు జరిగినా, రాష్ట్రానికి జరిగిన ఏ రకమైన ఇబ్బంది జరిగినా మనం పోరాడాల్సిన రామూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. శేషు గారు, వెంకటరెడ్డి గారు, దిలీప్ కుమార్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు ఉదయం 11 గంటలకైతే ప్రజాభవన్ వేదికగా ఒక కీలక భేటీ జరగబోతుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మొత్తం అన్ని పార్టీల ఎంపీలతో కూడా భేటీ కాబోతున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్టయితే తెలుస్తుంది. చూద్దాం అసలు వీరంతా హాజరవుతారా. పిలవడం అయితే భట్టి విక్రమార్క ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ప్రత్యేకంగా పిలిచినట్టయితే సమాచారం. అసలు హాజరవుతారా, ఏ అంశాల మీద హాజరైతే చర్చించబోతున్నారు, ఏ రకమైనటువంటి డెసిషన్స్ అవసరం దానికి సంబంధించి మనం వేచి చూద్దాం. ఇది వాటి డిబేట్. నమస్తే.